పుట్టింది అంటే పుట్టిందంటే దానికి బతుంది. ఉదాహరణకి 45 లక్షల కిలోమీటర్ల వేగం ఇది. విశాల్యము, వైశాల్యము. 40 లక్షల సంవత్సరాల క్రితం పుట్టింది భూమి. భూమి పుట్టిన తర్వాతే కదా దాని మీద జీవరాశులు పుట్టాల్సింది. ఉదాహరణకి ఈ భూమి మీద ఒక మనిషి పుట్టాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. అతనేమనుకున్నాడు, ఈ భూమి అంతా నాదే అనుకున్నాడు. అలాగే ఈ భూమి మీద ఇంకొక దేహం పుట్టింది. ఆ దేహం కూడా పెరిగి పెద్దదయింది. అతను కూడా ఈ భూమి అంతా నాదే అనుకున్నాడు. అతను ఈ భూమి అంతా నాదే అనుకున్నాడు. ఇద్దరూ కలిసి వస్తూ వస్తూ ఒక చోట ఇద్దరూ కలిశారు. ఇతను నా భూమి మీద నువ్వెందుకు నడుస్తున్నావు అని ఇతను అడిగాడు. కాదు కాదు, ఈ భూమి అంతా నాదే, నా భూమి మీద నువ్వెందుకు నడుస్తున్నావు అని ఇతను అడిగాడు. ఈ భూమి మొత్తం నాదే, నువ్వు ఖాళీ చెయ్యి అన్నాడు. కాదు, ఈ భూమి మొత్తం నాదే, నువ్వే ఖాళీ చెయ్యి అన్నాడు. అంతలోకి భూదేవి ప్రత్యక్షమైంది. అయ్యా పిల్లలారా, కొట్టుకోకండి, ఈ భూమిని నేను సృష్టించాను మీకు ఉచితంగా, ఇంత గొడవ ఎందుకు, దీన్ని 2 భాగాలు చేసి మీ ఇద్దరు పంచుకోండి. ఇంతప్పుడు వాళ్ళు అన్నారు, కాదు ఈ మొత్తం నాకే కావాలన్నాడు. ఇతను కూడా నాకే కావాలన్నాడు. పక్కకి వెళ్ళి ఒక బండరాయి తీసుకున్నాడు అతను. ఇతను కూడా పక్కకి వెళ్ళి ఒక బండరాయి తీసుకున్నాడు. ఈ భూమి అంతా నాదే, నిన్ను చంపేస్తున్నాను బండరాయి అతని మీద వేశాడు. అతను చచ్చిపోయాడు. ఈ లోపల అతను ఇస్తాడు, ఇతను చచ్చిపోయాడు. భూమి మీద ఆ శరీరాలు కుళ్ళిపోయాయి. అప్పటి నుంచి భూదేవి మాట్లాడటం మానేసింది. ఉదాహరణకి స్టోరీ. ఈ భూమి మీద పుట్టేటప్పుడు ఒక అంగుళం తేలేదు, పిడికెడు మట్టి తేలేదు. ఇంతవరకు ఎన్ని యుగాలైనా ఎంతమంది పుట్టిపోయి ఒక్క అంగుళం భూమి కానీ పిడికెడు మట్టి కానీ తీసుకెళ్ళేదా? ఈ 4 యుగాల నుంచి పుట్టిన మానవుల శరీరాలన్నీ కట్టెల్లో కాలిని. ఆ కట్టెల్లో కాలిన బూడిద ఎన్ని టన్నులో చెప్పగలరా? పుట్టిన కాంచి మరణించేదాకా శోకాలతో ఏడ్చిన ఆ కన్నీరు ఎన్ని టిన్నులో చెప్పగలరా? లేదా నదవుతుందా? చెప్పండి. కాబట్టి ఈ భూమి మీద భూమి ఉన్నది అని భూమి ఎవరికైనా చెప్పిందా? కాబట్టి ఈ భూమి మీద పుట్టి ఎంతమంది పోయారో చూసుకోండి. అంటే మనకి జన్మ ఇచ్చింది తల్లి, అలాగే భూమాత అందరికీ తల్లి. కాబట్టి ప్రకృతి మాత, ఆమె ఉచితంగా ఇచ్చింది. కాబట్టి మనం ఇక్కడికి వచ్చింది ఏ క్షణంలో పుట్టాము, ఏ క్షణంలో పోతామో తెలియదు. ఈ భూమి కట్టుకొని మనం ఎన్నో దుఃఖాలు, యుద్ధాలు చేసుకుంటున్నారు. మారణకాలను సృష్టిస్తున్నారు. మనుషులు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. అలెగ్జాండర్ ఏం తీసుకెళ్ళారు? హిట్లర్ ఏం తీసుకెళ్ళారు? చూడండి మానవుల్లారా, ఈ భూమి ఎక్కడ రిజిస్టర్ చేయలేదు. అది జడము, అది నేనున్నానని చెప్పనే చెప్పదు. భూమి ఒక వంతు అయితే సప్త సముద్రాలు 3 వంతులు ఉంది. ఈ సప్త సముద్రాలు కనుక పొంగితే ఈ భూమి నీటిలో కలిసిపోతే భూమే కనిపించదు. తల్లి గర్భంలో పిడికెట్ పిండం ఏమీ తీసుకొచ్చింది లేదు. పెరిగి పెద్దదై ప్రపంచమంతా నా సొంతం అనుకున్నా అది కేవలం తలంపు మాత్రమే. గాఢ నిధిలో ప్రపంచం లేనే లేదు. మరి మరణించేటప్పుడు ఎవరు ఏమీ తీసుకుపోవట్లేదు కదా, ఏ రూపాయి బిళ్ళ కూడా. మరి ఎన్ని ప్రాణులు ఎంత ప్రశాంతంగా బతుకుతున్నాయో చూడండి.